ఈ ఐదో లింగం వచ్చి ఇది అగ్నిలింగం. ఉమ్. అగ్ని దేనికి చిహ్నం? నువ్వు అన్నం వండుకోవాలంటే అగ్ని కావాలా, అవును వండుకున్న అన్నం తినాలంటే అగ్ని కావాలా అవును. నీకు. అందుకే వైశ్వానరుడు అంటారు దీన్ని. ఓకే. వైశ్వానరుడి రూపంలో ఆ భగవంతుడే నువ్వు తిన్నటువంటి ఆహారాన్ని కడుపులో పచనం చేస్తున్నాడు. ఉమ్. అందుకే అన్నం తినేటప్పుడు మన వాళ్ళు చెప్పుకుంటుంటారు పెద్దలు, బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. వైశ్వానరుడి రూపంలో నీ లోపల ఉన్నటువంటి అగ్ని నువ్వు తిన్న ఆహారాన్ని పచనం చేసి నీ శరీరానికి శక్తినిస్తుంది. ఉమ్. సో అగ్ని లేకుండా నువ్వు బ్రతకలేవు. ఏ పని చేయలేదు. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చే వెలుగు ఏదైతే ఉందో అగ్నే, అవును అవును సార్. అగ్ని ద్వారానే. ఉమ్, ఉమ్, ఇది భౌతికమైనటువంటి అర్థం. ఉమ్. భౌతికంగా అగ్ని నీకు మేలు చేస్తుంది కాబట్టి అగ్ని రూపంలో శివుడు నీకు తోడున్నాడు.